తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పీఎంపీలపై ఐఎంఏ మరియు డిఎంహెచ్ఓ దాడులను నిరసిస్తూ తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ఆదేశాల మేరకు పర్వతగిరి మండలంలోని అన్ని గ్రామాల ఆర్ఎంపీ పీఎంపీలు తమ వైద్య సేవలను 4 రోజుల పాటు నిలిపివేసి 4వ రోజు గురువారం పర్వతగిరి అల్లూరి సీతారామరాజు సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ వెంకటస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పర్వతగిరి మండల ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు గోకా ఏకాంబరం మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్ఎంపీలపై టీఎస్ఎంసీ దాడులను ఆపాలని కోరారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ వచ్చే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గ్రామీణ ప్రజలకు ధైర్యాన్నిచ్చి ప్రాథమిక వైద్యాన్ని అందించామని, కొంతమంది ఆర్ఎంపీలు తమ ప్రాణాలను కూడా కోల్పోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల వెల్ఫేర్ ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆర్ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఆర్ఎంపీ వ్యవస్థ ఉన్నది గ్రామాలలో. ఆర్ఎంపీ వ్యవస్థ లేనిదే గ్రామాలలో అందరం నేను సాంబార్ లింగమూర్తి ఏనుగల్లు పర్వతగిరి మండలంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లు అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఎందు గురించి అంటే మా ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఈ ఐఎంఏ వాళ్ళు దాడులు చేస్తాను. ఎందుకంటే మీరు పల్లెటూరు వైద్యం చేయొద్దు, మీరు వైద్యం చేస్తే చనిపోతారు, పబ్లిక్ హాని జరుగుతున్నదని వాళ్ళు మా మీద ఆరోపణ చేసుకుంటూ మా మీద కేసులు పెట్టుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. అట్లాంటిది జరగవద్దు. ఎందుకంటే ఇది కొన్నాళ్ళ నుంచి, గత సంవత్సరాలుగా 100 సంవత్సరాలు అంతకు ముందున్న సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎంపీ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడున్న ఐఎంఏ డాక్టర్ల వాళ్ళు కూడా వాళ్ళ నాన్నలు కానీ వాళ్ళ తల్లులు కానీ వాళ్ళందరూ ఆర్ఎంపీ డాక్టర్ చేతిలో పుట్టిన వాళ్ళే. ఇప్పుడు ఏంటంటే డిగ్రీ పుచ్చుకోగానే ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు అని మా మీద పడి మాకు కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు. అట్లాంటివి జరగకుండా మీరందరూ గ్రామ ప్రజలు కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కానీ అందరూ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ మాకు సహకరించి మా పని మేము చేయించుకొని ఇవ్వాలి. మేము ఏదైతే ఉన్నదో పరిధికి మించి మేము వైద్యం చేయము, ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తాం. ఏంటంటే మీరు పబ్లిక్ ఊళ్ళో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్గా ఏదైనా పెద్ద దెబ్బలుంటుంది, వాడు బ్లీడింగ్ అట్లే అవ్వకుంటే వరంగల్ దాకపోతే చనిపోతాడు. ఎవడన్నా పాయిజన్ తీసుకుంటాడు, వాడు కొంచెం ఉప్పు పోసన్నా కక్కిస్తే వాడు వరంగల్ పోయేదాకా బతుకుతాడు, లేకుంటే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మా అందరి పైన మీరు పబ్లిక్ ఉంటేనే మాకు కొంచెం ధైర్యం. పబ్లికే మీరే మాకు దేవుళ్ళు. కాబట్టి ఆర్ఎంపీలు అందరికీ ఈ పబ్లిక్ కానీ వీళ్ళందరూ కానీ ఉన్న రాజకీయ పార్టీలు కానీ ఉన్న ఎంఆర్ఓ మన కలెక్టర్ వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా కానీ మాకు సహకరించాలని కోరుకుంటూ మా పైన ఐఎంఏ దాడులు చేయొద్దని, మేము పరిధి మించి వైద్యం చేయమని, ఎప్పటికీ మీ ప్రజలకు వాళ్ళ నోట్ల నాలుకగా ఉండి పబ్లిక్ సేవ చేసుకుంటూ బతుకుదామనే ఆలోచన మీద ఉన్నాం. కాబట్టి మా పొట్ట కొట్టద్దు, మా నోట్ల మన్నుపోయొద్దు, మా మీద మన్నుపోయొద్దు, మమ్మల్ని రక్షించాలని కోరుకుంటూ మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. సంస్థ ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను పర్వతగిరి మండల అధ్యక్షుడిని. గత 100 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ సంస్థ అనేది ఆయుర్వేదం నుంచి అల్లోపతి వరకు వచ్చింది. ఇవాళ కొత్తగా పుట్టిన వ్యవస్థ అయితే కాదు. కాకపోతే దీన్ని ఈ మధ్యలో ఈ ఐఎంఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్ఎంపీలు పరిమితి మించిన వైద్యం చేస్తున్నారు అంటున్నారు. ఆర్ఎంపీ మించిన పరిమితి ఇందులోకం చేస్తున్నారు. ఇప్పుడు చేసే కొత్తగా ఏం లేదు. కాకపోతే ఈ శిక్షణ అనేది మాకు మొదలుపెట్టిళ్ళు గత వైఎస్ రాజశేఖర రెడ్డి వారు హయాంలో ఉన్నప్పుడు 429 జీవో ఇచ్చిండు. ఆ జీవో ప్రకారం మాకు 75% ట్రైనింగ్ పూర్తయింది. ఇంకా 25% పూర్తి కావాలి. ఆయనతో పూర్తి చేసేసి మాకు సర్టిఫికేట్ ఇచ్చేసి మా పరిధిలో మేము ప్రాక్టీస్ చేసుకుంటట్టు మాకు ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటూ ఈ మమ్మల్ని అవసరాన్ని యూజ్ చేసుకుంటాను ప్రభుత్వం. కరోనా టైంలో మమ్మల్ని డిఎంహెచ్ఓ వాళ్ళు పిలిపించి
వాళ్ళ ఆఫీసు పిలిపించుకొని కరోనా టైంలో మమ్మల్ని వైద్యం చేయమని చెప్పినప్పుడు, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వానికి అంటే చేయలేరు, మొత్తం హాస్పిటల్ నిండిపోయింది, అప్పుడు చేయలేకపోయారు. ఆ టైంలో మమ్మల్ని యూజ్ చేసుకోమని చెప్పినప్పుడు ఇప్పుడు మమ్మల్ని వద్దంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు నేను 35 ఏళ్ళ కానీ ప్రాక్టీస్ చేస్తున్నా, ఈసారి 50 ఏళ్ళ కానీ ప్రాక్టీస్ చేస్తాను. కొంతమంది ఎన్నో ఏళ్ళ కానీ ప్రాక్టీస్ చేస్తున్న ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చేయొద్దు అంటే వాళ్ళు ఇంకా ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు కదా. మేమైతే ఇప్పుడు 40-30 ఏళ్ళు చేసిన వాళ్ళకు ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు. ఇచ్చిన వాళ్ళకి చేసినాం, ఇయ్యన వాళ్ళకి చేసినాం, ఎగ్గొట్టినా ఊకున్నాం ఎన్నో రకాలుగా. మామూలు కాదు, మాకంటూ కాదంటే మాలో విలేజ్లో ఉన్న పబ్లిక్లు మీరు తీసుకొని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. మేము ఎవరు అన్యాయం చేసినాం, ఎవరు ఏం చేసినాం, ఎవరినైనా బాగా అన్యాయం చేసినామా, వాళ్ళ దగ్గర 1000 తీసుకున్నామా, 1,00,000 తీసుకున్నామా అడగండి, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. మేము పరిమితి మించి చేయలేదు, మేము సూదికి 50 రూపాయలు తీసుకుంటాను, వాళ్ళు ఇస్తే తీసుకుంటాను, ఇవ్వకుండా ఊకుంటాను. కానీ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టద్దని ప్రభుత్వానికి వేడుకుంటున్నా. నమస్కారం.